శ్రీ కూకి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. కార్తికేయుడిని సుబ్రహ్మణ్య స్వామిగా పూజించే ఈ దేవాలయం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సుబ్రహ్మణ్య గ్రామంలో కుమారధార నది ఒడ్డున ఉంది. ఇక్కడ బ్రాహ్మణులు, భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తారు. పురాణాల ప్రకారం వాసుకి అనే పెద్ద నాగరాజుకు గరుడు నుంచి చాలా భయం ఉంటుంది. గరుడు విష్ణుదేవుడు వాహనమైనప్పుడు నాగదేవతను చంపాలని చూస్తాడు, అంటే వాసుకిని చంపాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వాసుకి బిల్వద్వార అనే ప్రదేశంలో ఆశ్రయం కల్పిస్తాడు. ఇందుకు సుబ్రహ్మణ్య స్వామి వాసుకిని రక్షించి అతని శరణు ఇచ్చి శాశ్వతంగా భద్రత, ఆశీర్వాదం చెప్తాడు. అందుకే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని అలాగే నాగదేవతల కోసం పూజలు ప్రత్యేకంగా చేపిస్తారు. అండ్ ఇక్కడ జరిగే పూజలు సర్పదోష పరిహారం, అశ్లేష బలి పూజ, జీవిత శాంతి అండ్ అభయ ఆశయం. అంటే సర్పదోష పరిహారం అంటే పూర్వజన్మలో మనం తెలియక చేసిన పాపాలు మరియు ఎన్న సర్పాలను చంపడము అన్నప్పుడు అండ్ ఆల్సో కొన్ని తెలియని ఈవెన్ గోవుని బలించడం ఇలాంటి చేసిన తప్పులకి పరిహారంగా ఇక్కడ పూజలు చేపిస్తారు. దాన్ని మనం సర్ప నివారణ దోషం అంటాము. అండ్ అశ్లేష బలి పూజ అంటే దీన్ని ఎందుకు చేస్తుంటే వివాహ ఆలస్యం, సంతాన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి కష్టాల నుంచి ఉపశమనం కోసం చేస్తారు. ఈ నాగసర్ప దోషం ఎందుకంటే అంటే పాస్ట్ లైఫ్ కర్మ, మీరు పాముల్ని చంపడం, హింసించడం వంటివి ఏమైనా చేసినా ఈ దోషం ఏర్పడుతుందట. అదేగాక మీరు ఎలా జాతకం ప్రకారం రాహుకేతు వంటి నాగశక్తులు గ్రహాలు కొన్ని ముఖ్యమైన చోట్ల ఉన్నప్పుడు ఈ దోషం వస్తుందని అంటారు. ఈ దోషం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే ముఖ్యంగా వివాహం ఆలస్యంగా జరగడం, లేదా కష్టాలు రావడం, పిల్లలు కలగకపోవడం, ఆరోగ్య సమస్యలు, నిద్రలో పాము కలలు రావడం, కుటుంబంలో అశాంతి, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాల ఆటంకాలు, అనేక ప్రయత్నాల పట్ల విఫలం కావడం వంటివి కనిపిస్తుంటాయి. సో అప్పుడు మనము ఈ కాలసర్ప దోషం చేయడం వల్ల ఈ దోషం నుంచి విముక్తి పొందుతాం. మీకు ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా మీరు కూకి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఈ పూజలు చేసుకోవడం వల్ల ఈ సమస్యలు పోతాయి. ఇలా మనమే కాదు, ఎంతోమంది ప్రముఖులు, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, సచిన్ టెండూల్కర్ తన బ్యాటింగ్ డౌన్లో ఉన్నప్పుడు కూడా ఈ పూజలు చేయించారు. కత్రినా కైఫ్, ఎంతోమంది సెలబ్రిటీస్ ఈ పూజలు చేయించుకుంటూ ఉంటారు. మీకు ఈ కూకి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎలాంటి డౌట్స్ ఏమున్నా అండ్ ఈ పూజని ఎలా మనం ఆన్లైన్లో చేసుకోవాలి, టికెట్ బుక్స్ చేయడము, ఇలాంటివి ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఇంకా మీకు డీటెయిల్గా ఇస్తాను.